రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస, మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, నేర సంఘటనల, రాజకీయ నేర సంఘటనలన్నీ కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే పోలీసు వారి రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ పేటరేగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం, పోలీసులందరూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. పోనీ సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూసాము సుమ్మటోకి రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మర్డర్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావరా నిన్ను, సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఏరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావరా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్లు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి ఆపట్లేదు. చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా. సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా. అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం రారెవరు. అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే. నంద్యాలలో నిన్న జరిగింది, నిన్న తెల్లారుజామున. మరి ఇది ఎంత అంటే హేయం. ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో, మీచే నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకం అంటే, నారపరెడ్డి అనే ఆయన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు. సార్, మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు, జమ అవుతున్నారు, మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది, హింస జరుగుతుందని భయంగా ఉంది, మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే, ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచినా పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి, నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి, అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి, అతను బస చేసేటువంటి విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపరెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు. ఎప్పటికి వస్తారు? కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఒక హోంగార్డ్ గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారా అంటే ఈ నారపరెడ్డికి చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండబాకు, నిన్ను చంపేస్తారు, మేము ఆపలేం, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కో, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. విన్నామా మనం ఎక్కడన్నా? ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది జరుగుతుంది. పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటానికి ప్రిపేర్ అవుతున్నారు, వస్తున్నారని చెప్పని ఒక 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు, 2 పోలీసులను వెంపడి పెట్టుకొస్తాడు, నేను నిన్ను ఆపలేను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎస్ఐ గారు, ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు, నిన్ను కాపాడలేను, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి.
పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. పాపం ఈ నారపరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర వ్యవహారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి రౌడీ షీటరు, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని వేసుకుని, రౌడీ షీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడొకడిని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడొకడిని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం, కత్తులతో పొడవటం. ఇది నిన్న నంద్యాలలో జరిగితే మొత్తం వాళ్ళు స్వైరవిహారం చేసి హత్య చేసేసి ఆ హతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ 3 చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపరెడ్డి అని ఆయనకి. ఎరా ఫోన్ చేశావు కదా బతుకున్నావా అని. ఏం చేయాలి? ఈ 60 రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు? మొత్తం పరిగెత్తేవాళ్ళు, బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా. అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు. వచ్చి నేను నిన్ను కాపాడలేను, వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు. పాపం పుణ్యాత్ములాగా ఉన్నాడు ఎస్ఐ. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడే ఎస్ఐ. నిన్ను కాపాడలేను, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు. ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి. కాళ్ళేట నారపరెడ్డి నాయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు, కాల్స్ అన్నీ కూడా 10:43 నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి 3:20కి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ హత్య కాదా? నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి 10 గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తుంటే 10 గంటల చిల్లర నుంచి కాదు 10 గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది 12 చిల్లర 1 గంటకి. ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో 3 గంటల తర్వాత పోలీసు వస్తారు, వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక 100 మంది పోలీసులను పంపిస్తారు. చూడండి విచిత్రం ఈ రెడ్ బుక్ పరిపాలన. అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులకు చెప్పుకుంటే పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి 12 కిలోమీటర్లు పోలీసులు రాలు. కానీ మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే, వాళ్ళు దాక్కుంటాకి పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం, అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ 100 మంది పోలీసులు. విచిత్రమైన పోలీసింగ్, కొత్త పోలీసింగ్.
చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. పోనీ ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు, ఎవరో దొండగులు హత్య చేశారు. ఎవరా దొండగుడు? చూడండి, ఆ దొండగుడు ఎవరు? రాయటానికి చేతులు కూడా రావట్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి. మర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళు. దుండగులు చంపేశారని రాస్తారు. ఇది జర్నలిజం. 50 ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి, 50 సంవత్సరాలు. మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా, 50 ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం. 50 ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం, చాలామందికి చాలా జీవితాలని మార్చాం, చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం, స్ఫూర్తి నింపాం. స్కూల్ పెట్టాం, జర్నలిజం స్కూలు కాదు, అది ఒక విశ్వవిద్యాలయం. కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా చంపారని కూడా రాయటానికి కూడా చేతులు రావట్లేదు. అంటే ముందే నన్ను చంపుతున్నారయ్యా, చంపుతాకు వస్తున్నారయ్యా అని చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంద్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం, ఎంత హృదయ విదారకం. డీజీపీ గారు, పాత డీజీపీ గారు, ఒక పాత ఐజీ గారి చేతిలో వ్యవస్థ నడుస్తున్న పరిస్థితులు. ఒక పాత డీజీపీ గారు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి, రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి, ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి, ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు, మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు, రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి, సస్పెన్షన్ల దగ్గర నుంచి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని వీఆర్కు తీసుకురావాలి, ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎస్పీకి సంబంధం లేదు, డిఐజీకి సంబంధం లేదు, మినిస్టర్లకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు. ఒక రిటైర్డ్ డీజీపీ, ఒక రిటైర్డ్ ఐజీ, రెడ్ బుక్, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇంత కిరాతకంగా, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా? మరి దీన్ని ఏమంటారు? రాజ్యహింస కాక ఏమంటారు? ప్రభుత్వ హింసే కదా. ఇదే కాదు, మొన్న జగ్గైపేటలో కూడా అత్యంత కిరాతకంగా, ఒకసారి చూడండి, ఒకసారి జగ్గైపేటలో శ్రీనివాస్, గింజుపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, గోపి, ఈ ముగ్గురిని ఎంత కిరాతకంగా కొడుతున్నారో. ఆ పరిసరాల్లో పోలీసు ఉండి కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఆ రకంగా విచ్చలవిడి స్వైర వ్యవహారం. ఇది మణిపూరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? అర్థం కాని పరిస్థితి. మనకి ఏమన్నా మణిపూర్లో వీడియోలా? ఈ మధ్య గతంలో మణిపూర్ హింస జరిగినప్పుడు అవి మణిపూర్లో వీడియోలా, ఆంధ్రప్రదేశ్ వీడియోలా అంటే ఆంధ్రప్రదేశ్ వీడియోలే. ఢిల్లీ కొంచెం చూసుకునే పరిస్థితి.
మా ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల నుంచి ఇదే రకమైన పోకడలు. ఇవాళ చావుతో కొట్టుమిట్టాడుతూ బెజవాడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఈ శ్రీనివాస్ కానీ, రామకృష్ణ కానీ, గోపి కానీ. చచ్చారనుకుని కొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు చచ్చిపోయారని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళిపోతే చివరికి అదృష్టవశాత్తు బతికున్నారు. మరి ఆ పక్కనే ఉన్న పోలీసోడు ఎవడు వాళ్ళని ఆపలేదు. కనీసం గాల్లో కన్నా కాల్పులు జరపాలి కదా, చెదరగొడతాకి మనిషిని బతికించాలి కదా. తెలుగుదేశం వాళ్ళు అంటే భయం. కనీసం గాల్లో కాల్పులు జరిపి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళని ఎవరిని కొట్టక్కర్లా, వాళ్ళని కాల్చక్కర్లా, పోలీసు చేయట్లా. నిన్న నంద్యాలలో కూడా గాల్లో కాల్పులు జరపలా ఎస్ఐ గారు ఉండి కూడా. చెదరగొట్టాలి కదా. కళ్ళ ముందే చంపుతుంటారు, మనిషిని చంపుతుంటే ఆపక్కర్లా. కనీసం చెల్లాదెర్జి చేసి ప్రాణం పోయాలి కదా, ప్రాణం నిలబెట్టాలి కదా. ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ హింస ఇది. ఈ రకమైనటువంటి హింస, దాడులు నరి రోడ్డు మీదే, ఎక్కడో చీకట్లో దారి కాసి కొట్టే పరిస్థితులు కాదు. నడి రోడ్డు మీదే పట్టపగలు లేదు, పట్టపగలు లాంటి లైట్లు ఉన్న వెలుతురులో కానీ ఎక్కడ జంకు బొంకు లేనటువంటి. మరి పోలీసు చేష్టలడికి చూస్తుంటే మరి రౌడీ రాజ్యం కాక, రౌడీలు పెట్టిపోక ఏముంటుంది? ఎలక్షన్ల ముందేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు మాటలకి శుభ్రంగా తేనె పూశారు. తేనె పూసిన మాటలు ఎంత తీయగా మాట్లాడారు. వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి శాంతి భద్రతలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మా ముగ్గురిని ఎవడు ఆపలేడు, మా గెలుపుని ఆపలేడు, మేము వస్తే ఎలా శాంతి భద్రతలు రాస్తామని చెప్తున్నాడు ఆయన, పరిపాలిస్తాడని చెప్తాడు. ఒకటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బాగా, ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం. భవిష్యత్తు ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తున్నాడు బాగా. ఏది మర్చిపోలేదు. నిన్న పరిస్థితుల్ని చక్క పెడతాడు, సరిదిద్దుతాడు. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేలు భీమవరం ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు. గెలుపుకి ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు. ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు, చూడండి ఒకసారి. ఫైనల్ గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్ లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తానని తెలియజేసుకుంటూ, ఆయన ఏం చెప్పాడు? లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే పీస్ ఉంటుంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేదు, పీసు లేదు, ప్రాస్పరిటీ కూడా లేదు. ఇదే కదా ఇవాళ. అంటే వీళ్ళ దుర్మార్గమైనటువంటి పోకడలు, రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, వినుకొండది మర్చిపోకముందే నంద్యాల, జగ్గయ్యపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు. అంటే 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల. అంటే అధికారానికి వచ్చిన 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా
ఈ రోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం ఇవాళ చూస్తున్నాం మనం. అసలు వీళ్ళిద్దరికీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ఎంత అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి? ఈయన ఇంత అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అంటే అసత్యాలు, హింస, నటన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి. ఇవాళ నేను మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకు అని చెప్పాడు. ఏ పథకం ఊసే ఎత్తలేదు. ఇవాళ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆయన అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో ఎస్పీలతో కాన్ఫరెన్స్ చేశాడు. మొదటి కాన్ఫరెన్స్ ఈ 5 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్. ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్లో ఏం సందేశం ఇచ్చాడు? 5 ఏళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు. 2014లో కూడా మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా, అయ్యా మా తెలుగుదేశం కార్యకర్తలు 10 ఏళ్ల నుంచి అధికారం లేకుండా ఎండిపోయి ఉన్నారు, మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి, వాళ్ళ నాలుగు ఎండిపోయింది 10 ఏళ్ల నుంచి అని చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్ ప్రజాస్వామ్యం ఉన్నాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పార్టీ ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం. మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరు ఉండండి. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, లేదనుకుంటా, ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి. అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి, ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఏమీ అంటే ఈయన కలవటం ఏం లేదు. ఒక హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉండిపోండి మీరు, కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు. మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదాని కోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నాను, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడద్దండి. ప్రతి ఒక్కరికి అన్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాలో ఎవరన్నా మన అన్న, ఎందుకనంటే ఆల్ వన్, ఇది మన ప్రభుత్వం కాబట్టి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అన్ని
person should get it, who is deserving. ఇది మాత్రం I'm repeatedly saying, always bear in mind. చూడండి ఎంత వ్యత్యాసం. నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఒకసారి. ఆ స్టేట్మెంట్షిప్ చూడండి ఒకసారి. ఆ మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి. పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు, మనది పొలిటికల్ గవర్నెన్స్, మా ఎమ్మెల్యేలు చెప్పింది చేయమని చెప్తున్నాడు. ఈయనేం చెప్పాడు, ఎలక్షన్ల వరకే రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి, నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పని కలెక్టర్లుగా చెప్పాడు. మొదటి కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్లో ఈయనేం చెప్తున్నాడు, మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, ఎస్పీను కలెక్టర్ని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి, రాజకీయపరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం. ఇది ఇంత దిగజారి అంటే ఎన్నికల ముందు చెప్పే భాష ఏంటి, మాటలేంటి, ఇవాళ వాళ్ళు ఆచరించేటువంటి ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది ఒకసారి చూడమని చెప్తూ, అలాగే మేనిఫెస్టో గురించి కలెక్టర్లతో ఒక్క మాట మాట్లాడలే. ఇవాళ సూపర్ 6 ఎలక్షన్లు మాత్రమే ఓదరగొట్టేశారు. సూపర్ 6 ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ బండ్లు, ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ. ప్రభుత్వం వచ్చి 60 రోజులైంది, 7% డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే 7% డబ్బులు లేవు. 2019లో నువ్వు దిగెళ్ళేప్పటికీ డబ్బులు ఉన్నాయా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు? ఖజానా ఖలాసే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కరోజన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్ ముందు చాలా చెప్పాను కానీ నేను చేయలేనని చెప్పిన ఒక మాట మాట్లాడా? అర్థం చేసుకోండి అని చెప్పిన ఒక మాట మాట్లాడా? మాట్లాడలేదు కదా. మీరేమన్నారు, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా సరే మేము సూపర్ 6 ఇస్తాం, షణ్ముఖ వ్యూహం ఇస్తాం. షణ్ముఖం లేదు, సూపర్ 6 లేదు, ఏది లేదు. లేకపోగా ఇవాళ ఈ రకమైనటువంటి హింసా రాజ్యాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడతాడు ఆయన? ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది, వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి. అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది, సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నాను. అసలు సోషల్ మీడియాని దిగజార్చింది మీరే కదా. జార్చి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్లకి అంటే కేసులు కడతామని చెప్తున్నాడు, లోపలేయండి అని చెప్తున్నాడు ఎస్పీలకి డీజీపీకి. ఫేక్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు, ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిపోలో ఒక సంఘటన జరిగింది. దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు, ఇద్దరు నాయకులు, అందులో ఒక అతను తాండవ కృష్ణ, ఇంకొక అతని పేరు ఏదో ఉంది, ఆ ఇద్దరు కలిసి పోలీసులను చేసినటువంటి గౌరవం మర్యాద చూడండి ఒకసారి. ఆయన ట్వీట్ చేశాడు, దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం, మా వీడియో వద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, ఇది నేను ఇచ్చిన వీడియో కాదు, ఇది రియల్ అంట. రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా అనే అతను, తాండవ కృష్ణ అనే అతను.
చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది. దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి. బట్టిప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు, తాండవ కృష్ణ పట్టుకున్నాడు. చూడు, రిపీట్ చేయండి. తాండవ కృష్ణ పట్టుకున్నాడు లేదు? ఇప్పుడు ఎవరు ఫేకు? ఎవరు ఫేకు? చంద్రబాబు నాయుడు ఫేకా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా? సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షిని. కొత్త నీతులు చెప్తున్నాడు. ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో 5 సంవత్సరాలు పుంకాలుగా, ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి వాళ్ళ పేరు, పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా, ప్రభుత్వం మీద. మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం, జర్నలిజం. మీరు మీ ట్వీట్లోనే తీసాం కదా, మీ ట్వీటే చూడండి ఎవరన్నా. మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా. దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి ఆయన రియల్ అంటాడు. అవును, రియల్. మేము కూడా అదే చెప్తున్నాం, రియల్ అనే. చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం. ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టిరేగిపోతుంటే, వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది? ఏముంటుంది అంటున్నాను. ఏముంది? శాంతి భద్రతలు. శాంతి లేదు, భద్రత లేదు. కలెక్టరల్ కాన్ఫరెన్స్లో మేనిఫెస్టో లేదు, కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఫేక్. ఎవరు ఫేక్? చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఫేకా? చంద్రబాబు నాయుడు గారి మాటలు ఫేకా? ఏంటి? ఎవరిది ఫేక్? ఆయన ఆలోచనలు ఫేకా? ఏమని చెప్పాలి కదా. ఏంటి ఫేక్? ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి, లేదా సుభాష్ చంద్రబోస్ గురించి, సైనికుల గురించి, మిలిటరీ గురించి, నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు. మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరెప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసుల మీద రోజు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం పాతాళానికి ఉన్నాయి. ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాడు. గతంలో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఏంటది? అది వాళ్ళ ఇంటి బయట ఏంటిదండి అది? జగన్మోహన్ రెడ్డి గారు కూలగొట్టాడు అది ఇది అని చెప్పని ప్రజావేదిక కూలగొట్టాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో? ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం. అంటే ప్రజలకి రూల్స్, రెగ్యులేషన్స్, కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి. మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చుని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని. కానీ ప్రభుత్వమే రూల్స్, రెగ్యులేషన్స్ లేకుండా నిర్మాణం చేయడం అనేది తప్పు కదా. ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు? ఒక వాటర్ బాడీలో
ఇలాంటి స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్స్ కట్టడం తప్పు కదా అని చెప్పని ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తే, ప్రజాధనంతో నిర్మాణం చేయిస్తే కూలగొట్టడం తప్పు అయితే, మరి కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కోర్టు పడేయించినాయి కదా, ఉన్నాయండి మీ దగ్గర? మారాడ్ బిల్డింగ్స్ పడేసి కానీ అవి కానీ ఉన్నాయా? కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కానీ, లేదా ఢిల్లీలో సూపర్ టెక్ టవర్స్ కానీ సుప్రీంకోర్టు దగ్గరుండి పడేయించినాయి కదా కోర్టులు. రూల్స్కి విరుద్ధంగా, అనుమతులకు విరుద్ధంగా, పర్యావరణానికి విరుద్ధంగా 60, 70 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు స్ట్రక్చర్లు కదా అవి. మరి అవన్నీ కూలగొట్టి కదా అని కోర్టులను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు అనలేరే? ఎందుకు అనలేరు? జగన్మోహన్ రెడ్డి లోకువా? జగన్ లోకు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సైకు అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. ఇదే రూల్స్కి విరుద్ధంగా కొచ్చిన్లో, ఢిల్లీలో, బొంబాయిలో రేపో మాపో జరగచ్చేమో ఆదర్శ నివాస్ అని చెప్పని. అప్పుడు బొంబాయి హైకోర్టు అయితే పడేయమని ఇచ్చింది, సుప్రీంకోర్టులో స్టే మీద నడుస్తున్నట్టుంది. మరి వాళ్ళని ఏమన్నా జగన్ అన్నట్టు వాళ్ళు అనాలిగా మీరు? ఆ జడ్జీలను, ఆ కోర్టులను అనాలి కదా, లేదా? దమ్ము సరిపోవట్లేదా? జగన్ గారు కాబట్టి లోకు కాబట్టి సైకో అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏ పేర్లు కంటే ఆ పేర్లు మీరు పెడతారు. ఒకటే అడుగుతున్నానండి, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇవాళ రూల్స్కి విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వందా? ఎవరిది అది? రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి? అసలు ఆ ఇల్లు ఎవరిది? సమాధానం చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా. చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు? మీదా? లింగమనేని రమేష్ గారిదా? గవర్నమెంట్దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు, మీది కాదు. ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్, పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? రెండు, మీది కాదు, లింగమనేని రమేష్ గారిది. అద్దె కడుతున్నారా దానికి? అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? మూడు, అది ప్రభుత్వందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సమానం చెప్పాలి కదా. చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, ఈకో మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఈ రకంగా 60 రోజులుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హింస ఈ రాష్ట్రంలో జరగటం, కొనసాగుతూ ఉండటం, హత్యలు, కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసం. పాపం మిలిటరీ ఆయన ఏం చేశాడు? పాపం దేశాన్ని కాపాడి మనందరం సుఖంగా బతకటానికి, మనందరం శాంతిగా బతకటానికి తన ప్రాణాలని పణంగా పెట్టి మిలిటరీలో ఉద్యోగం చేసి వచ్చి ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేస్తారు మీరు.
ఎవరైనా మిలిటరీ ఆయన చచ్చిపోతే మాత్రం పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు. ఏదైనా మిలిటరీ మీటింగ్కి పిలిస్తే మాత్రం దేశభక్తి గురించి, అసలు మిలిటరీ వాళ్ళ మూలంగా ఎలా బతుకుతున్నామో గురించి పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు. సూక్తి ముక్తావళి ప్రవచనాలు చెప్తారు. కానీ ఇక్కడేమో ఒక ఎక్స్ మిలిటరీ ఆయన ఇల్లు కట్టుకుంటే కనీసం దేశానికి సేవ చేశాడే, మనందరినీ కాపాడాడే, ఈ దేశాన్ని కాపాడేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఇల్లు ధ్వంసం చేయడానికి ప్రేరేపిస్తారు. పోలీసుని పక్కన పెడతారు. కనీసం కేసులు కట్టరు. ఇటువంటి హింస, ఇంత దారుణాలు, దుర్మార్గాలు